హలో ఫ్రెండ్స్, నా పేరు లక్ష్మణ్. ఇవాళ మనం సికింద్రాబాద్ స్టేషన్ డెవలప్మెంట్ వర్క్స్ గురించి వివరాలు చూద్దాం. ఈ సికింద్రాబాద్ స్టేషన్ ని అంతర్జాతీయ ప్రమాణాలు, వసతులతో విమానాశ్రయాన్ని తలపించేలా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. దీనికోసం 726 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో టెండర్లు పిలువగా 8 సంస్థలు పోటీ పడ్డాయి. వాటిలో ఢిల్లీకి చెందిన గిరిధర్ లాల్ కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ పనులను దక్కించుకుంది. 36 months లో అంటే 3 years లో ఈ పనులు మొత్తం పూర్తి చేయాలని రైల్వే అధికారులు ఆ సంస్థకు చెప్పారు. దేశంలోని ప్రధానమైన రైల్వే స్టేషన్ లో సికింద్రాబాద్ ఒకటి. ఇక్కడ సగటున 200 రైళ్లను నడుపుతున్నారు. స్టేషన్ ని ఏ విధంగా అభివృద్ధి చేయాలన్న అంశంపై సౌత్ సెంట్రల్ రైల్వే ఆల్రెడీ డిజైన్స్ రిలీజ్ చేసింది. ఇప్పుడు మనం ఈ సికింద్రాబాద్ స్టేషన్ డెవలప్మెంట్ డీటెయిల్స్ గూగుల్ మ్యాప్స్ ద్వారా చూద్దాము. ఇది సికింద్రాబాద్ జంక్షన్. ఇది ఫ్రంట్ సైడ్, ఇది బ్యాక్ సైడ్. ప్లాట్ఫామ్ 10 ఇటు ఉంటుంది. ఇటు నార్త్, ఇటు సౌత్, ఇటు వెస్ట్, ఇటు ఈస్ట్. ఇది సికింద్రాబాద్ వెస్ట్ మెట్రో స్టేషన్. ఇది సికింద్రాబాద్ ఈస్ట్ మెట్రో స్టేషన్. సో ఇది ఫస్ట్ ప్రజెంట్ చేసిన డిజైన్. మీరు ఇక్కడ సికింద్రాబాద్ వెస్ట్ మెట్రో స్టేషన్ ని చూడొచ్చు. ఈ మెట్రో స్టేషన్ నుంచి సికింద్రాబాద్ స్టేషన్ నుంచి డైరెక్ట్ కనెక్టివిటీ కూడా ఇచ్చారు డిజైన్ లో. ఇది ఫ్రంట్ సైడ్, ఇది బ్యాక్ సైడ్ అనమాట. ప్లాట్ఫామ్ 10 ఇటువైపు మెయిన్ ఓపెనింగ్. సో ఇది ఫ్రంట్ సైడ్ డిజైన్. ఫ్రంట్ సైడ్ దగ్గరగా చూస్తే ఇలా ఉంటుంది. ఇది బ్యాక్ సైడ్ డిజైన్, ప్లాట్ఫామ్ నెంబర్ 10 వైపు. ఇది యాక్చువల్ గా మనం ఎంటర్ అయ్యేటప్పుడు పైన వచ్చే డిజైన్ ఇలా ఉంటుంది. రైల్వే స్టేషన్ కి నార్త్ వైపు 5 అంతస్తుల్లో మల్టీ లెవెల్ పార్కింగ్, సౌత్ వైపు ఏమో అండర్ గ్రౌండ్ పార్కింగ్ ని ప్లాన్ చేశారు. సో ఇప్పుడు మనం చూస్తున్న వీడియో సికింద్రాబాద్ ఈస్ట్ మెట్రో స్టేషన్ వైపు నుంచి. ఇప్పుడు మీరు చూస్తున్న దగ్గర 6th floor మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ కి సంబంధించిన కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది. ఇంకా బ్యాక్ సైడ్ లో కూడా మీరు కొత్త కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ ని చూడొచ్చు. ఇక్కడ ఆల్మోస్ట్ 2 basements కి సంబంధించిన వర్క్ కంప్లీట్ అయింది. ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ ని డ్రాప్ ఆఫ్ జోన్ కింద, అలానే బేస్మెంట్ 1 ని పికప్ జోన్ కింద వాడతారు. బేస్మెంట్ 2లో పార్కింగ్ ఫెసిలిటీ ఉంటుంది. ఆల్మోస్ట్ 200 4-wheelers కి అకామిడేట్ చేయొచ్చు బేస్మెంట్ 2లో. అలానే కాజీపేట్ ఎండ్ వైపు కొత్త ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ని కూడా నిర్మిస్తున్నారు. దీనికి సంబంధించి ప్లాట్ఫామ్స్ మీద ఆల్రెడీ ఫౌండేషన్ వర్క్ స్టార్ట్ అయింది. ఒక టెంపరీ బుకింగ్ ఆఫీస్ ని ఏర్పాటు చేశారు. అలానే న్యూ ఆర్పిఎఫ్ బిల్డింగ్ ని కూడా ఏర్పాటు చేశారు. 108 మీటర్ల ఎత్తులో, అంటే సుమారుగా 350 feet హైట్ లో స్కై కాన్కోర్స్ నిర్మిస్తారు. కాన్కోర్స్ అంటే ఓపెన్ స్పేస్ గానీ, హాల్ గానీ ఎక్కడైతే పీపుల్ ఎక్కువ గ్యాదర్ అవుతారో దాన్ని కాన్కోర్స్ అంటారు. నార్మల్ గా ఎయిర్పోర్ట్ టెర్మినల్ ని కాన్కోర్స్ అని అంటారు. అలాంటి కాన్కోర్స్ ని 350 feet హైట్ లో ఈ స్టేషన్ లో నిర్మిస్తారు. దాంట్లో ఫస్ట్ లెవెల్ ని ప్రయాణికుల కోసం, సెకండ్ లెవెల్లో రూఫ్ టాప్ ప్లాజా నిర్మిస్తారు. ప్రస్తుతం ఉన్న సికింద్రాబాద్ స్టేషన్ లో ట్రాక్లపై ఎలాంటి నిర్మాణాలు లేవు. కానీ ఇప్పుడు ప్రపోజ్ చేసిన దాని ప్రకారం కింద రైల్వే ట్రాక్లు ఉంటే వాటిపైన బిల్డింగ్ ఉంటుంది. ఈ నార్త్ సౌత్ వచ్చే బిల్డింగ్లకి 2 వైపులా ట్రావెలేటర్ అంటే మూవింగ్ వాక్వేని నిర్మిస్తారు. ఇది 7.5 మీటర్లు ఉంటుంది. అంటే ఈ వాక్వే ఏంటంటే మీరు దాని మీద నుంచుంటే అవే ముందుకు తీసుకెళ్తాయి. రైల్వే స్టేషన్లోకి వచ్చేందుకు, అలానే బయటికి వెళ్లేందుకు వేరువేరుగా బ్లాకులను నిర్మిస్తారు. అంటే డ్రాప్ మరియు పికప్ పాయింట్లు కూడా వేరువేరుగా ఉంటాయి. స్టేషన్లో ఉన్న 10 ప్లాట్ఫామ్లని మళ్ళీ మోడర్న్గా రీడెవలప్ చేస్తారు. స్టేషన్ అవసరాలకి అనుగుణంగా 5000 కిలోవాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ని ఏర్పాటు చేస్తారు. ఇవి సికింద్రాబాద్ స్టేషన్లో రాబోతున్న చేంజెస్ గురించి వివరాలు. నేను హైదరాబాద్ డెవలప్మెంట్స్, రోడ్స్, బిల్డింగ్స్, అలానే హైదరాబాద్ నుంచి చూడదగ్గ ప్రదేశాల మీద వీడియోస్ చేస్తాను. మీకు నా వీడియోస్ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.